పెద్దలకు సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఎట్లయితే నేను నమస్తే పెడితే కార్యక్రమం నమస్తే పెట్టిరో మీరు విద్యార్థులకు అన్నకి ఏం గిఫ్ట్ ఇస్తారు? మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు? సైకిల్ దొక్కినంత వరకు ఇంటర్మీడియట్ చదువుకున్నాక మీరు మంచిగా మీ ఊరు పేరు, మీ తల్లిదండ్రుల పేరు, బండి సంజయ్ అన్న పేరు నిలబెట్టాలంటే మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకున్నప్పుడే గివ్ అండ్ టేక్ పాలసీ అనేది వస్తుంది. అందుకోసం ఈ ఉద్దేశంతో అన్న ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఏ సౌండ్ వస్తలేదు మీది? అందరు పాస్ అవుతారు కదా? ఎందుకంటే రేపటి పౌరులు, రేపటి ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారన్నా, అడిషనల్ ఎస్పీ గారన్నా, డిఓ గారన్నా మరియు ఆర్డీఓ గారన్నా రేపొద్దున ఈ పోస్ట్ లో మీరు కూర్చుంటారా? కూర్చుంటా అన్నోళ్ళు చేతులు లేపురి. ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు? బండి సంజయ్ అన్నకి ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు? కంపల్సరీ ఇస్తారు కదా. అదేవిధంగా ఓ చిన్న సామెత చెప్తాను. 50 మంది ఒక బస్సులో పోతా ఉన్నారు. బస్సులో పోతా ఉంటే ఒక 5 మంది పిల్లలు ఆపి దిగుతారు. దిగిన తర్వాత గుట్ట పైన పోతుంటది బస్సు. పోయిన తర్వాత 10 నిమిషాలకే 10 సెకండ్లకే ఆ గుట్ట పై నుంచి రౌత్ వచ్చి బస్ పైన పడుతుంది. బస్ పైన పడి 45 మంది పిల్లలు చనిపోతారు. చనిపోతే వీళ్ళు ఏమనుకోవాలి? 5 మంది పిల్లలు, అరే నేను బతికినరా, భగవంతుని భయతో బతికినరా అని కొంతమంది అనుకుంటారు. అరే మేము దిగినందుకే నా తోటి 45 మంది పిల్లలు చదివారు. మేము అక్కడ దిగకుండా వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తే 10 సెకండ్ల ముందు పోతే బస్ వెనక రౌతు పడుతుంది. అవునా కదా? అర్థమైందా? బస్సు పోతున్నప్పుడు దిగిన 5 మంది పిల్లలు బస్సు ముందుకు పోయిన తర్వాత 10 సెకండ్ల రౌతు బస్సు మీద పడుతుంది. ఇదే పిల్లలు దిగకపోతే బస్సు ముందుకు వెళ్ళిపోతే తర్వాత రౌతు పడుతుండే. అందరు క్షేమంగా ఉండాలంటే మనం అందరము యూనిటీగా ఉండాలి. ఎట్లుండాలి? మీరందరూ ఒకటే యూనిటీగా ఉండాలి. ఈ వేములవాడ పేరు రాజరాజన్న దేవుని ఆశీర్వాదంతో మీరందరూ మంచి చదువుకోవాలి. మీరు అందరిలో ఎందుకంటే డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, రాజకీయ నాయకులైనా ఏదన్నా ఉద్దేశంతో మీరు పైకి చదివి తల్లిదండ్రుల ఆశను నిలబెట్టే కార్యక్రమం మీ దగ్గర ఉన్నది. ఈ విధంగా మనం ముందుకు పోయే కార్యక్రమం పోవాలి. ఎందుకంటే నేను కూడా మీ లేక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ తేడా ఏంటంటే నడుచుకుంటూ పోతే ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఎక్కడ కిరాణా షాప్ ఉంది, ఎక్కడ పేపర్ దొరుకుతుంది, ఎక్కడ అదేది సరుకులు దొరుకుతాయి అనే రకంగా మనకంతా నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ వస్తుంది. అదే ప్రైవేట్ స్కూల్లో ఏమైతుంది అంటే ఓన్లీ నాలెడ్జ్ వస్తుంది, జనరల్ నాలెడ్జ్ రాదు. వాళ్ళు గ్రేటా, మీరు గ్రేటా? మేమే గ్రేట్ అని చేతులు లేపండి. ఎవరు గ్రేటు? చదువుకోని దానికి బీదతనానికి అడ్డం రాదు. మీ తెలివితోనే రాబోయే రోజుల్లో పైకి వస్తారు. ఎందుకంటే ఈడ ఉన్న ఆఫీసర్లందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఎల్లవేళలా మీకు అందుబాటులో కార్యక్రమాలు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. నేను కూడా మీ 10th క్లాస్ ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కెరీర్ గైడెన్స్ ఇప్పిస్తాను. మీరందరూ ఆఫ్టర్ 10th తర్వాత ఏం చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, దేంట్లో పోవాలి, మీ ఫైనాన్స్ పొజిషన్ తర్వాత ఇమీడియట్లీ జాబ్ కావాలన్నా లేకుంటే పై చదువులు చదువుకోవాలన్నా, ఏ జాబ్ కొట్టాలంటే ఏ స్టడీ చేయాలి, ఇంజనీర్ సైడ్ పోవాలన్నా, ఆర్ట్ సైడ్ పోవాలన్నా, అవన్నీ కార్యక్రమాలు మీరు చూసుకొని ఆలోచన చేసుకొని టీచర్స్ కూడా ఇస్తాను. ఆ టీచర్స్ దాంతోని అన్నేమిస్తున్నాడు? బండి అన్నేమిస్తున్నాడు? బండి సంజయ్ అన్న బండి ఇస్తున్నాడు. బండి తొక్కినంత కాలం అన్నను గుర్తు పెట్టుకొని మీరు మంచిగా చదువుకొని పై చదువులు చదువుకొని మంచిగా డాక్టర్, ఇంజనీర్ అయిన తర్వాత అన్న దగ్గరకు వస్తే చాలా సంతోషపడే మొట్టమొదటి వ్యక్తి బండి సంజయ్ అన్న. అందుకోసానికి ఇంటి పేరును గుర్తు పెట్టుకొని భారతదేశంలో మొట్టమొదటిసారిగా 20,000 సైకిళ్లు డిస్ట్రిబ్యూషన్